వీడు ధైర్యం విసిరిన రాకెట్టు. హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆదాబ్. Ali 369 who is the Katravali. పెన్నులో ఇంకు, సమ్మర్లో కూల్ డ్రింకు, Ali 369 నవ్వుల బ్యాంకు. మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదాం. లెట్స్ వెల్కమ్ మాధురి అండ్ సతీ. ఏ పిల్ల అట్లా నవ్వేసి పార్కు మాకే బాబు. మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవడి డప్పుడు కొట్టండా అది. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. ఏ సుందరి 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 మనసునే చేసినావే ఇస్త్రీ. స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావే ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ. పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. పిల్ల నువ్వు లేని జీవితం ఆవకాయ పద్దలేని మందు కంట దారుణం. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. లెట్స్ వెల్కమ్ హర్ష అండ్ అనుష. కన్యాకుమారి ఓ కన్యాకుమారి, నీ గుండెల్లోకి చేరాలంటే ఎటువైపు మానారి. వీణాకుమారి ఓ వీణాకుమారి, నీ కళ్ళల్లోనే ఉండాలంటే ఏం చెయ్యాలే నారి. వేసవి కన్నా వెచ్చగా నాతో ముచ్చటలాడాలి, వెన్నెల కన్నా చల్లగా నాకి కౌగిలి ఇవ్వాలి, చక్కెర కన్నా తీయగా నన్నే ప్రేమించాలి. ఏ రావే నీ పేరు వెనక నా పేరు పెడతా మధుబాల. ఏ రారా నీ ముద్దు మాటకి నా సొక్కులిస్తా గోపాల. లెట్స్ వెల్కమ్ కమల్ సతీష్ అండ్ నాగతేజ. పుట్టపు దొరకదిలిండో ఎవడికి విడు దొరకడులెండో. ముదురండో గడు సండో తోడిగేను ముసుగండో. ఉప్పు కప్పు రంగు నొక్కలుకు నిండో విడిలుకు చూసి మోసపోతుండో. ఎదవండో గొడవండో వలలో పడకండో. కమో కమో మోస్ట్ కన్నింగు, కమో కమో మస్త్ టైమింగు. కమో కమో రైట్ లలో రంగు. కమో కమో కోస్తలలో కింగు. కమో కమో మార్చతన రంగు. కమో కమో పక్కా ప్లానింగు. మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఈస్ మిస్టర్ పర్ఫెక్ట్. లెట్స్ సీ వెల్కమ్ దొరకదురాగే డిఫెక్ట్. మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఈస్ మిస్టర్ పర్ఫెక్ట్. లెట్స్ సీ వెల్కమ్ దొరకదురాగే డిఫెక్ట్. వీడో పెద్ద యాదవ, ఈ మ్యాటర్ నాకు మాత్రం తెలుసు. వీడి గురించి చెప్పి నాలుకంతా ఎండిపోయింది, కానీ ఎవడో నమ్మడు. వెరీ గుడ్. మాధురి, సతీష్, అనుష, హర్ష, కమల్, సతీష్, నాగతేజ. నాగతేజ నీ ఒరిజినల్ పేరా లేకపోతే ఎవరైనా పెట్టారా? నాగతేజ ఒరిజినల్ పేరు. ఊళ్ళో పేరు నాగతేజ అని. అంటే ఎందుకని ఆ పేరు పెట్టారు నీకు? అంటే ఏంటి బాగా ఎలా అంటే మళ్ళీ వాళ్ళు అపార్థం చేసుకుంటారు. నాగుల చవితి రోజు పుట్టారా? నాగుల చవితి రోజు నేను పుట్టావా?
ఆ టైంలో ఏదో పుట్టుంటావు అలా అని పెట్టారు పేరు. మా అమ్మ ఎక్కువ పూజ చేస్తా ఉంటాను సార్. మా అమ్మ ఎక్కువ నాగదేవతకి పూజ చేస్తూ ఉంటాం. ఓ సో వెరీ గుడ్. ఏం చేస్తున్నావు ప్రస్తుతానికి నాగతేజ్? ప్రస్తుతానికి ఇంకా మూవీస్ చేస్తున్నాను సార్. ఏ మూవీస్? మన రీసెంట్లీ కట్ చేసే సినిమా చేశాను సార్. వెరీ గుడ్. మన రిలీజ్ అయింది. ఓకే, బాగానే రెస్పాన్స్, మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంట్లో బాగా Very good. కామెడియన్ గా. ఓకే నాగతేజ, ఆల్ ది బెస్ట్. ఓకే కమల్ సతీష్, ఏం చేస్తుంటావు? మిమిక్రీ ఆర్టిస్ట్ సార్. మిమిక్రీ ఆర్టిస్ట్. ఏ ఊరు మీది? మాది వరంగల్ సార్. వరంగల్. ఓకే, సో ఓన్లీ మిమిక్రీ లేకపోతే ఏమైనా సినిమాలు కూడా చేస్తున్నావు? లేదండి, ప్రస్తుతానికి ప్రాజెక్ట్ ఆన్ ది వే. అవునా? బట్ నీ ఇన్స్పిరేషన్ ఎవరు? కమల్ సార్. కమల్ గారే. ఏ కమలు? కమల్ హాసన్. కమల్ హాసన్. అలా కమల్ చెప్పాలి, హాసన్ గారు. కమల్ హాసన్ అని చెప్పాలి. కమల్ హాసన్. కమల్ అంటే నీవేమో ఇన్స్పిరేషన్ నేనే, నాకు నేనే. అదే కమల్ అంటుంటే కమల్ సార్. ఆయన తీసుకునే అవార్డులు లేవు, ఎన్నో పద్మభూషణ్లు అండ్ నేషనల్ అవార్డులు ఎన్నో తీసుకున్నారు. అంటే నేను కమల్ హాసన్ది లిలిపుట్ కమల్ హాసన్ మోకాలు కట్టేసుకొని చేస్తాను సార్. అచ్చా, 150 చాలా షోస్ చేసుకున్నాం. ఓకే. సో అందువల్ల నన్ను ఎక్కువ కమల్ అనే పిలుస్తాను. కమల్ అని పిలుస్తారు. సో అమ్మ నాన్న పెట్టిన పేరు కదా సతీష్ అనేది పక్కన ట్యాగ్ లైన్. సతీష్. నీ ఒరిజినల్ పేరేంటి? సతీష్ సార్. సతీష్. కమల్ యాడ్ చేసావు ఫస్ట్. కమల్ యాడ్ చేశాను. వెరీ గుడ్. ఓకే కమల్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే హర్ష, అన్నా చూస్తూనే ఉండండి అని ఎందుకు బెదిరిస్తావు నువ్వు? మీ మధ్య బెదిరించకపోతే ఎవరు చూడలేదు అన్న. మంచిగా అయ్యా అప్ప అంటే ఎవడు వినట్టు లేడు. కానీ ఒకప్పుడు ఏదైనా అంటే ఒకప్పుడు నీకు గుర్తుందో లేదో, నూతన్ ప్రసాద్ గారు జరిగిన కథని ఆయన చెప్పేవారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది, చాలా మంది చూసేవాడు ఇలా జరిగింది ఇలా జరిగింది. అవును. ఆయన తర్వాత మళ్ళీ టీవీలో ఒక కథని ఇలా చెప్పొచ్చు, చెప్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు అనే పాయింట్, అది నీకు నువ్వే క్యాచ్ చేసావా లేకపోతే ఎవరన్నా చెప్తే చేసావా? లేదు, స్క్రిప్ట్ని బట్టి నాకు నేనే దాన్ని మోల్డ్ చేసుకుని చెప్పడమే అంత. అవును, ఎందుకంటే నేను చాలాసార్లు చూడటం జరిగింది. రాత్రుల్లో వస్తుంటది, జాగ్రత్త అని Don't go. డోంట్ గో వే, మళ్ళీ వచ్చి పగల కొడతాను టైప్లో చెప్తాను. అంటే టీవీ ఎవడు వదిలి వెళ్ళాడు కదా, కొడతాడేమో అని. తర్వాత మన కాంబినేషన్ చేసాం దేశముద్రు. దేశముద్ర అవును, ఫస్ట్ కిడ్నాప్ చేసేది నేనే. ఫస్ట్ కిడ్నాప్ చేస్తే అక్కడి నుంచి నా జీవితం కథ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయిందో ఎవరికి తెలియదు. ఎందుకంటే అది అలా మారి అలా మారి అలా మారి లాస్ట్లోకి స్వామీజీ అయిపోయి అవును, రకరకాలుగా ఉంటుంది. తర్వాత ఏం సినిమాలు చేసాం? చేసాం, మన యూవి గారి సినిమా కూడా చేసాం. ఓకే చేసాం, 3-4 సినిమాలు చేసాం మన ఇద్దరం. ఓకే. ఈ మధ్య ఏమైనా చేసావా? ఈ మధ్య ఒక గుణశేఖర్ గారికి రుద్రమదేవి చేస్తున్నాను. వెరీ గుడ్. ఇంకోటి మళ్ళీ శ్యామ్ గోపాల్ వర్మ అని చెప్పేసి అదొక మూవీ. ఓకే. ఇంకోటి మారుతి గారిది ఒక సినిమా. ఓకే. ఇప్పుడు ఇంకా కోన వెంకట గారిది ఇప్పుడు అంజలి హీరోయిన్ ఓరియంటెడ్ ఉంది, ఓ వెరీ గుడ్. అదొకటి చేస్తాను. వెరీ గుడ్. ఇప్పుడు దాకా క్రైమ్ తో బెదిరించా, ఇప్పుడు కామెడీతో కొద్దిగా నవ్విద్దామని ప్రయత్నం. ఓకే, ఆల్ ది బెస్ట్ హర్ష. థ్యాంక్ యూ. ఓకే అనుష, సార్ ఏం చేస్తుంటావు? నేను సార్ డిగ్రీ చేస్తున్నాను అండ్ కామెడీ షో చేస్తున్నాను. ఒక సీరియల్ ఒప్పుకున్నాను, సీరియల్ కూడా చేస్తున్నాను. ఓకే. మూవీ స్టార్ట్ అవబోతుంది 1 month లో. ఓకే. ఎవరితోటి? అందరు కొత్త వాళ్ళు సార్. అందరు కొత్త వాళ్ళు, దాంట్లో నువ్వు యాక్ట్ చేస్తున్నావు. ఓకే. ఏ ఊరు మీది? మాది మచిలీపట్నం. మచిలీపట్నం, బందర్. ఎస్, బందర్. ఓకే, ఆల్ ది బెస్ట్ అనుష. థ్యాంక్ యూ సార్. ఓకే మాధురి, హాయ్ సార్. హాయ్, ఏం చేస్తుంటావు? నాది బీటెక్ అయిపోయింది, Okay. ఇప్పుడు జాబ్ చేస్తున్నాను. Hmm. అండ్ ఇప్పుడే ఆఫర్స్ వస్తా ఉన్నాయి ఇండస్ట్రీలో. Okay. అండ్ ఎంటర్ అవ్వాలి అని చూస్తున్నాను. ఏ ఇంకా ఊరు మీది? మాది గుంటూరు డిస్ట్రిక్ట్ రేపల్లె సార్. గుంటూరు. Yeah. పల్లె. యా, ఆల్ ది బెస్ట్ మాధురి. థ్యాంక్ యూ సార్. సతీష్ సార్. ఏం చేస్తుంటావు? నేను జబర్దస్త్ చేశాను సార్. ఓకే సతీష్, ఆల్ ది బెస్ట్. ఓకే, ఫస్ట్ రౌండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ రౌండ్ పేరు మ్యాచింగ్ మే దడదడ్. ఏంటది? ఓకేనా? ఓకే సార్. స్టార్ట్ చేద్దాం. అర్థమైపోయింది కదా? ఓకే, లెట్స్ స్టార్ట్ మ్యాచింగ్ మే దడదడ్. ఓకే, కమల్ సతీష్ అండ్ నాగతేజ్ ఇద్దరండి. ఓకే నాగతేజ్ సార్, నువ్వు ఎవరిది బాగా చేయగలవు? పోసని గారిది ఓసారి. అండ్ జయప్రకాష్ రెడ్డి గారిది, షయాజీ షిండే గారిది, జీవా గారిది, షఫీ. షఫీ. ఓకే. ఈ 5 members బాగా అని అంటే పబ్లిక్లో బాగా ఈ మధ్యకాలం బాగా పేరు తెచ్చుకున్నది పోసాని కృష్ణమురళి గారు. సార్. షియాజీ షిండే చాలా సీనియర్ మోస్ట్, అంటే ఆల్రెడీ హిందీ సినిమాలో చేశాడు. తర్వాత ఆయనది ఒక టిపికల్ టైమింగ్. షియాజీ షిండే మామూలుగా డైలాగ్ చెప్పు. ఓకే. అందరూ డైలాగ్ తాగారా? తిన్నామా పడుకున్నామా తెల్లారిందా? ఒక వేరే పన్ను దొరకక మేము నాన్న సంఖ్యలో నాకుతుంటే మరి వేరే పన్ను ఉంటే తీసుకొస్తారు. మన ఇండియాలో గాంధీ సినిమా 100 రోజులు ఆడదు అని 200 సెంటర్స్ ఆడుతుంది.
నేను మాడితే ఇలాగే ఉంటుంది. మీరు క్వశ్చన్ అడగండి. ఏ గీ, నన్ను చూసి గీ, గీ గీ, నన్ను చూసి గీ. సూపర్ సినిమా అది. ఓకే, వెరీ గుడ్. ఓకే, మరి పోసాని కృష్ణమురళి. రాజా బగర్ రాజా బౌలు రాజా అటు తిరుగు రాజా బగర్ రాజా ఐ లవ్ యూ ఒక్కటి పెళ్లి చేసుకుంటా. దాని ముందు ఎప్పుడు చేసి చూపించా? ఫస్ట్ టైం నాకు పోసాని గారిని నన్ను ఇద్దరిని కలిపి గెట్టడి షో చేయించారు సార్. అది మర్చిపోలేని రోజు. అవునా? అండ్ అలాగే రీసెంట్లీ మూవీ చేసాం సార్. పోసాని గారు నేను ఇద్దరు బంగారాజలే. ఒక మంచి మూవీ ఇప్పుడు రీసెంట్లీ మన షూటింగ్ అయింది సార్. వెరీ గుడ్, చాలా బాగుంది. సూపర్. నాకు తెచ్చా. ఓకే, కమల్ సతీష్ సార్ నువ్వేం చేస్తావు? నేను విచిత్ర సోదరులు మూవీలో ఓకే, కమల్ హాసన్ లెగ్స్ కట్టుకొని అవును. షోస్ చాలా షోస్ మన ఇటీవల ఆంధ్రవల్లో కూడా చేశాను. రైట్. సో మంచి రెస్పాన్స్ వచ్చింది. వెరీ గుడ్. తర్వాత కాళ్ళు పెయిన్స్ వస్తున్నాయని చెప్పి ఆపేశాను. చాలా కష్టం వచ్చి. ఇమిటేషన్ డాన్స్ చేస్తాను బాగా. ఓకే, ఎవరిది? అందరిది ఆల్మోస్ట్. నేను 2002లోనే ఇమిటేషన్ డాన్స్ చేశాను. ఓ, అది అఫ్ ద రికార్డ్ నాది అది ఆల్రెడీ ఉంది. ఓకే. తర్వాత అది చేసి బోర్ అయిపోయింది. అయిపోయి ఆ ఐటమ్ పక్కన పడేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే హీరోస్ని ఎక్కువ వాకింగ్ స్టైల్ చేస్తుంటాను. హీరోస్. ఏ హీరోకి బాగా? ఏ హీరోకి బాగా అంటే మా చిరంజీవి గారు చేస్తాను, అది పవన్ కళ్యాణ్ గారు చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు నాకు బాగా ఇష్టమైన వ్యక్తి కాబట్టి బాగా ఇంకా బాగా చేయగలరు. చెయ్యదు ఆయన వాకింగ్ స్టైల్. అంటే సాంగ్ ఏదైనా వేయాలా నీకోసం? లేదు, అవసరం లేదు. ఆయన మామూలుగా అతను ఎంట్రీ ఎలా ఉంటుంది, ఆయన ఆడియో ఫంక్షన్స్ మనం ఏదైనా చూసినప్పుడు ఓకే, పవన్ కళ్యాణ్ వచ్చే స్టైల్ ఎలా ఉంటుంది. అంటే పవన్ కళ్యాణ్ స్టైల్ నువ్వు మామూలుగా చేస్తే సింపుల్ గా ఉంటుంది. నీకోసం ఒక గబ్బర్ సింగ్ లో పాట ఇస్తాను, దాన్ని బట్టి నువ్వు. తప్పకుండా. ఓకే, స్టార్ట్ ద మ్యూజిక్. Ladies and gentlemen, boys and girls, and all the fans, here comes the Power King, and we call him Gabbar Singh. देखो देखो गब्बर सिंह, ऑल इंडिया की हाइपर सिंह, వీడి పేరు వింటే గుండాల గుండెలోన గుళ్ళ సౌండింగ్, వీడి బాడీ స్టీల్ కేస్ సింగ్. వెరీ గుడ్, సూపర్. ఓకే, ఆల్ ది బెస్ట్ కమల్ అండ్ నాగతేజ్. మీ ఇద్దరు ఎవరు తీస్తారు ఫొటోస్? నేను తీస్తాను, మనడు సపోర్ట్ చేస్తారా? అటాచ్ చేస్తాను. రెడీయా? రెడీ సార్. మూవీ నేమ్ ప్లీజ్. కల్పన, కాంచన, జ్యోతి. ఓకేనా? ఓకే సార్. రెడీ. రెడీయా? రెడీ. రెడీ సార్. రెడీ. రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. అరే తొంగి తొంగి చూడమాకు సందమామ, నా అందమంత నీదే సందమామ. అందమంతా నాదైతే సందమామ, సోకులట్ట దాచుడేంది సందమామ. తిరునాళ్ళు తీసుకెళ్ళు సందమామ, నాకు రబ్బారు గాజులయ్యి సందమామ. ఓయ్ నడుమ చుట్టూ సందమామ, నీకు వడ్డాన వేయిస్తా సందమామ. చల్ గల్లు 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 గజ్జగట్టు సందమామ, సందమామ. ఆడి దుమ్ము 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 రేపు సందమామ. హే కంచి పట్టు చీర తీసుకొచ్చి కట్టి పెట్టు, మళ్ళీ తోటలోకి రాకపోతే ఒట్టు పెట్టు, మసక మాపటిలో వచ్చి నిన్ను చేరుతాలే. హే రంగూరు పెన్లన్నీ సంతకెళ్ళి తెచ్చి పెట్టు, చిన్ని ముక్కుకేమో ముక్కరెట్టు నచ్చినట్టు. ఓరే 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 వచ్చే కైకాలు తెచ్చాను తెచ్చాను. ఇంకేమి కావాలి సందమామ, ఇట్టారే ఏంటి వెళ్ళిపోతున్నాడే? వెళ్ళిపోయింది ఇంటికి కాదు. వద్దా? కావాలి. పాయింట్స్ వద్దా? కైకాలు సత్యనారాయణ గారు చాలా గొప్ప యాక్టర్. ఓకే, మరి కాంచనలో ఒక అద్భుతమైన వేషం వేసిన హీరో అండ్ పొలిటికల్ లీడర్ శరత్ కుమార్ గారు, అండ్ దానికి మ్యూజిక్ తమన్, మరి దానికి డైరెక్టర్ కమ్ హీరో లారెన్స్. ఓకే, 3 ఓకే, బాగానే ఉంది. జ్యోతిలో మురళీమోహన్ గారు చేశారు, గుమ్మడి గారు చేశారు, అది ఓకే. కల్పనలో ఆవిడ యాక్ట్ చేసింది జయచిత్ర గారు, కాకపోతే మధ్యలో నువ్వు షార్ట్ కట్లో వెళ్ళావు, అది లెక్కలో రాదు. అది ఓన్లీ 1 2 3 4 5,000 పాయింట్స్. వెరీ గుడ్ నాగేష్ అండ్ కమల్. థ్యాంక్ యూ. వెరీ గుడ్ కమల్ సతీష్, నాగేష్ 5,000 పాయింట్స్. ఓకే, అనుష, హర్ష ఇద్దరు రండి. హర్ష ఇండస్ట్రీకి రాకముందు ఏం చేసి? ఇండస్ట్రీ రాకముందు మామూలుగా డిగ్రీ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత రకరకాల జాబులు టీచర్గా చేశాను.
మెడికల్ రిప్గా చేశాను, సేల్స్ ఎగ్జిక్యూటివ్ చేశాను, ఓకే. ఆ తర్వాత హోటల్లో ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్గా చేశాను. ఉమ్. ఆ తర్వాత ఈ జర్నలిజము ప్లస్ థియేటర్స్ చేసిన తర్వాత సిటీ కేబుల్ అని చెప్పి స్టార్ట్ అయింది మనకి. అవును. ఇంకా శాటిలైట్ ఛానల్స్ అప్పుడు ఇంకా రాలేదు. రైల్వే. సిటీ కేబుల్ రన్ అవుతా ఉంటే అందులో న్యూస్ చదివేవాడిని. ఆహా. అంటే ఫేస్ కనిపించేది కాదు, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ వాయిస్. మనకు అప్పుడు ఇంకా అంత టెక్నాలజీ రాలేదు. అచ్చా. న్యూస్ చదివేవాడిని, అట్లా వేసుకునేవాళ్ళు. ఉమ్. దాని తర్వాత ఫస్ట్ మూవీ అయితే పేర్లేని సినిమా, ఉమ్. జేడి గారు యా యా. అవును. ప్రొడ్యూసర్ అనుకుంటా, రమణ గారు డైరెక్టర్. అవును. అందులో మీరు కూడా చేశారు, ఎస్ ఎస్. భాస్కర్ ప్యాలెస్ లో అయింది. అవును. ఫస్ట్ టైం అప్పుడు చూడడం, ఒక సాంగ్ మీరు వచ్చారు, దూరం నుంచి చూసాను. అప్పుడు ఇంకా కొత్త కదా ఇండస్ట్రీకి. ఓకే ఓకే. ఫస్ట్ అది నాది. ఆ తర్వాత జై అని తేజ గారిది, అందులో ఫుల్ లెంత్ క్యారెక్టర్, పెద్దది అది. ఇంకా అటు నుంచి అట్లా నెమ్మదిగా ప్రయాణం. అచ్చా. అనుకోకుండా యాంకర్ అయ్యాను. యాంకర్ అవుదాం లేదు, అప్పటికి జై సినిమా చేశాను. జై సినిమా చేసిన తర్వాత యాంకర్ అయ్యాను. ఓకే. మిత్రులు ఎవరు ఆడతారు? నేను ఆడతాను. నువ్వు ఆడతావు, తను సపోర్ట్ చేస్తాను. Yes. మూవీ నేమ్ ప్లీజ్. సీమ టపాకాయ్, సీమ శాస్త్రి, లడ్డు బాబు. రెడీయా? రెడీ సార్. రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. బార్బీ బొమ్మకి చెల్లెలివా, బాబోయ్ ప్రపంచ సుందరివా, కోడి మూడు రేపి వంతాటే ఆడుతున్నదే. मैं राजा राजा चोला मिल की बम्बोला अबल्ले जालो विल्ले जंत वाय वाय लीला मैं सुनारी केला अबले लोला काला अस्ति लाशी येलो जल्ला अस्तमाडु येला తెచ్చి ఆయన తెచ్చేయమ్మా. డైరెక్టర్ నాగేష్ రెడ్డి, సీమ శాస్త్రి డైరెక్టరు. సో ఈయన పెట్టుంటే బాగుండేది ఫస్ట్. తర్వాత ఆర్టిస్టులు అన్ని సినిమాల్లో చేసి ఉన్నారు. సో ఫస్ట్ ఎల్బి గారు అంటే నీకు ఇష్టమా బాగా? చాలా ఇష్టం. ఆయన సినిమాలు చూసావా? చాలా చూసాను. చాలా చూసావా? ఆయన తీసి ఇస్తే పెట్టావా లేకపోతే నువ్వే పెట్టావా? ఆయన నా చేతికి ఇచ్చారు, సో అక్కడ పెట్టేశాను. ఆయన చేతికి ఇచ్చాడా? ఆయన నా చేతికి ఇచ్చారు. చేతికి ఇచ్చారా? ఆయన ఫోటో చేతికి. అదే ఫోటో చేతికి ఇచ్చారు. సీమ శాస్త్రి, ఎల్వి శ్రీరామ్ గారు అండ్ హీరో నరేష్, దాంట్లో అద్భుతమైన వేషం వేసిన జయప్రకాష్ రెడ్డి గారు, లడ్డు బాబు డైరెక్టర్ అల్లర్ రవి, హీరోయిన్ భూమిక. 1 2 3 4 5,000 పాయింట్స్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అనుష, హర్ష 5,000 పాయింట్స్. ఓకే, మాధురి, సతీష్. ఓకే మాధురి, హాయ్ సార్. ఇండస్ట్రీకి రాకముందు ఏం చేసేదాన్ని? నేను ఇప్పటికీ జాబ్ చేస్తున్నాను సార్. ఏం జాబ్ అది? నేను సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను. ఏంటి మీ ఇద్దరు సెంట్రల్ జైలు? మీ ఇద్దరు సెంట్రల్ జాబ్లా? మామూలు విషయం కాదు. ఓకే, ఎలా వచ్చింది మీకు జాబ్? యాక్చువల్లీ బీటెక్ అయిపోయిన తర్వాత క్యాంపస్లో త్రూ సాఫ్ట్వేర్ చేశాను. అది చేస్తూ ఉండగా త్రూ ఎగ్జామ్స్ ద్వారా ఎస్ఎస్సి ద్వారా నేను ఇది ఆపర్చునిటీ తీసుకున్నాను. సో యాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీగా ప్రైవేట్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాను అనమాట. అంటే ప్రైవేట్ వర్కర్స్కి మేము సపోర్టింగ్ రోల్స్ లాగా ఇంకా ఏంటది? ఇది టోటల్ పవర్ కి సంబంధించి, ఎలక్ట్రికల్ కి, మొత్తం టోటల్ గా ఎలక్ట్రికల్ కి సంబంధించి. పవర్ పోతే మీరు అడగచ్చారు. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్ మాధురి. థ్యాంక్ యూ సార్. సతీష్, నీకు ఎలా వచ్చింది అవకాశం? నాకంటే అదే సార్ చెప్పాను కదా, రాజీవ్ గారి దగ్గర. అవును. దాని తర్వాత ఏంటంటే ఫొటోస్ పట్టుకొని ఆఫీస్కి ట్రై చేయడం. ఓకే. మన జబర్దస్త్ అనే షో ఉంది. అవును. దాంట్లోనే యాక్చువల్లీ నేను స్క్రిప్ట్ కూడా రాస్తాను సార్. ఓహో, అలాగా నన్ను తీసుకున్నారు. నీ ఇన్స్పిరేషన్ ఎవరు ఇండస్ట్రీలో? కమలాసన్ గారు. కమలాసన్ గారు. ఆయన ఇంప్రెషన్ చేస్తావా? చేయలేను సార్. చేయలేవా? నువ్వు ఎవరు చేయగలవు? నేను ఒక జోక్ చెప్తాను, ఒక మంచి జోక్ చెప్తాను. చెప్పు. ఇప్పుడు మన నాగిరెడ్డి నేను మొబైల్ కొనడానికి వెళ్ళామండి. నాగిరెడ్డి? నాగతేజ్. అదే నాగతేజ్, ఒరిజినల్ పేరు అది. నాగిరెడ్డి అబద్ధం చెప్పుకుంటున్నా. ఓకే. ఆ నాగతేజ్ గారు నేను మొబైల్ కొనడానికి వెళ్తే అక్కడ ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు షాప్ లో. ఉంటే ఇద్దరం వెళ్ళాము. నేను వెంటనే వస్తాను ఉంటా బావ అని వెళ్ళిపోయాను. వీడు వెంటనే మొబైల్స్ అన్ని చూసాడు. చూసి అమ్మమ్మ ఈ మొబైల్ ఎంత అన్నాను. 40,000 అన్నాను. తగ్గించడం ఏమన్నా డిస్కౌంట్ ఏం లేదా? ఇది కాయగూరల బేరం కాదు, తగ్గించడం గట్ట ఉండదు. ఓకే సరే, ఈ అమ్మాయి ఎంత అన్నాను. పాట్మని కొట్టు. తప్పే ఉంది, నేను అడిగిందండి ఈ అమ్మాయి ఎంత అన్నాను. పాట్మని కొట్టు. నేను వచ్చాను, బాబా ఏమైంది? నేనేం అడిగాను రా, ఈ అమ్మాయి మంత్లీ కట్టుకునేది ఎంత అని అడిగాను. వాళ్ళు ఆగి కొట్టారా ఈ అమ్మాయి. ఓ వెరీ గుడ్, బాగుంది, సూపర్ సూపర్. ఓకే, ఆల్ ది బెస్ట్ సతీష్. మూవీ నేమ్ ప్లీజ్. అసెంబ్లీ రౌడీ, పొలిటికల్ రౌడీ.
మొత్తం 3 రౌడీలు. ఇద్దరిలో ఎవరు ఆడతారు? నేను ఆడతాను సార్, తను సపోర్ట్. తను సపోర్ట్ చేస్తాడు. రెడీయా మరి? Yeah. రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. జెన్నిఫరు లోపేజ్లా నీవు కుడే ఎక్స్ట్రాడినరీ. వచ్చేమ్మా, మా అన్న మోహన్ బాబు గారిని పట్టుకుని వచ్చి. ఈయన ఎప్పుడైనా కలిసావా? ఇంకా కలవలేదు సార్, కలవాలని ఉంది. చూసావా? చూసాను సార్. ఈయన గురించి ఎవరైనా చెప్పారా నీకు? ఏ ఇష్యూ అయినా కూడా సూటిగా ఉంటారు, ఏదైనా ఫేస్ టు ఫేస్ చెప్తారు. అంటే ఈయన మామూలు షూటింగ్ అయిపోయిన తర్వాత మీ ఇష్టం ఎట్టాగైనా వెళ్ళండి, నాకు అవసరం లేదు. అనుకున్న టైంకి కానీ రాకపోతే ఆయన చాలా కోపం వస్తుంది. ఎందుకంటే చాలా కష్టపడి నిర్మాత డబ్బులు తీసుకొస్తాడు. చెప్పిన టైంకి మీరు వచ్చి చేయకపోతే సినిమా ఎప్పుడు ఫినిష్ అవుద్ది, ఎప్పుడు రిలీజ్ అవుద్ది, ఆ లాసు నీకా వాళ్ళకా అని అడుగుతాడు ఆయన. అంతే కదా? నువ్వు సపోజ్ ఆయనే అడిగాను అనుకో, నువ్వేం చెప్తావు? లాస్ ఎవరికి? ప్రొడ్యూసర్కి లాసు. ఆ లాస్ ఈయనకి ఇష్టం ఉండదు. సో అందుకోసం అని స్ట్రిక్ట్ అనమాట. కరెక్ట్ టైంకి వచ్చేవాళ్ళు ఈయన చాలా అభిమానిస్తారు, ప్రేమిస్తారు, చాలా ఆత్మీయతగా చూసుకుంటారు. అందుకని కోపం తప్ప చాలా మంచి మనిషి, బహుళా మనిషి. ఓకే, ఎప్పుడన్నా కలిస్తే వెళ్ళి నేను ఇలా చెప్పాను చెప్పు. అంతేనా? ఓకే అయితే ఓకే. పొలిటికల్ రౌడీ, దాంట్లో హీరోయిన్ అమ్మాయి చార్మి, రౌడీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు, రౌడీ హీరోయిన్ శాన్వి, అండ్ హీరో మంచు విష్ణుబాబు. అసెంబ్లీ రౌడీలో వీరికి మోహన్ బాబు గారికి అమ్మగా నటించిన ఆవిడకప్పుడు ఈయన పక్కన హీరోయిన్ స్వర్గ నరకం సినిమాలో. చూసారా సార్, లేడీస్ ఎంతైనా సర్టెన్ ఏజ్ వరకే ఒక క్యారెక్టర్ చేయగలుగుతారు, తర్వాత భారీగా చేసింది, తల్లిగా చేస్తుంది. అన్ని క్యారెక్టర్లు మామూలు మనిషి కాదు అమ్మ అన్నపూర్ణమ్మ. 1 2 3 4 5,000 పాయింట్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. మాధురి సతీష్ 5,000 పాయింట్స్. మ్యాచింగ్ మెథడ్ పూర్తి అయ్యేసరికి కమల్, సతీష్, నాగతేజ్ 5,000 పాయింట్స్. అనుష, హర్ష 5,000 పాయింట్స్. మాధురి, సతీష్ 5,000 పాయింట్స్. వెరీ గుడ్, బాగుంది. 5 5 5 5. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఐటమ్ రాజా. ఏంటది? ఐటమ్ రాజా పిలిచేద్దాం. ఓకే, లెట్స్ వెల్కమ్ ఐటమ్ రాజా. వాళ్ళ కథలు ముగియ కంటి కొసల అగ్ను లెగయ కండ కండగా ఒళ్ళు నరక కసి కసిగా గొంతు కొరక మృత్యు వచ్చి కేకలిడగా ప్రళయ నాదం జగతి వినగా చుక్క చుక్కగా నెత్తు రోడ దిక్కులన్నీ నక్కి చూడ చిత్రహింస చేయుచుండ శత్రువులే మాసిపోవగా విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన. మరణ మృదంగమ్మై నేను చీల్చవచ్చే కాంచన. కసిక 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 నిన్ను ఖండించేసి పోగా కాలరాచి నేడు నీ కథ ముగించేసి పోగా వచ్చింది 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 రా హోరు గాలిలాగా వచ్చరా నిన్ను నరికి పోగులెట్టగొచ్చరా ఆడామగా కలిసి వచ్చరా నిన్ను మింగి వేయ కాళి వచ్చరా రే 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 విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన. మరణ మృదంగమ్మై నేను చీల్చవచ్చే కాంచన.
వాకిడి కురియ కన్నుల మంటల సెగలు మెర్రయ అకల వేళల వేటకు వచ్చే లోకమదిరిపోగా అక్కడి నక్కలు చేతికి చిక్కగా రకసి ముక్కల పీకలు నొక్కంగా కాలిక నాలుక తెరుచుకు వచ్చే కాలమాగిపోగా కొమ్ముల పాముల గోధుమ దాచులు అందంగా మెరిసే నగులు కట్ల పాము చుట్ల పాము తెల్లంగా విసే నగులు అడగ పాము మన్ను పాము నీటైనా నీటి పాము గుట్టల నగులు తోడై వచ్చిందే గాలి లాగా వచ్చరా నిన్ను నరికి పోగులెట్టగొచ్చరా అడామగా కలిసి వచ్చరా నిన్ను మింగి వేయ కాలికొచ్చరా రే 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 విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన మరణ మృదంగమ్మై నేను చీల్చవచ్చే కాంచన చేసిన సబద ముగియు వరకు రెప్పలకేది కునుకు కునుకు అదిలిస్తే నిన్నే బెదరు కదిలొస్తే భూమి అదురు కంటి ఎరుపు చూడు ఆరిపోని సెగలు రేపు ముష్కర ముక్కలు మూడుల గుంటలు ముక్కలు చెక్కలు చిచ్చల కన్ను తెరుచుకున్నది జరుగునిక్కడ అసుర సంహారం గాలి లాగా వచ్చరా నిన్ను నరికి పోగులెట్టగొచ్చరా అడామగా కలిసి వచ్చరా నిన్ను మింగి వేయ కాలికొచ్చరా రే 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 థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ సార్. మామూలుగా జనరల్గా అయితే మామూలుగా వేరే డ్యాన్సులు అయితే జోవియల్గా స్టెప్స్ వేసుకోవచ్చు, మామూలుగా లైట్ మ్యూజిక్. ఇందులో ఏంటంటే ఆ లిరిక్స్ కానీ ఆ డ్యాన్స్ మూమెంట్స్ ఆ విగరస్ చూపించాలి, ప్లస్ డ్యాన్స్ మూమెంట్స్ కూడా చాలా హెవీగా ఉంటాయి. ఇవన్నీ చాలా ఈజీగా చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, మరి 5 క్వశ్చన్స్ రెడీయా? ఇందాక ఏం చెప్పాను, నీ క్వశ్చన్ చదివేటప్పుడు పొరపాటున ఎవరైనా ముందుగా లాగేస్తే క్వశ్చన్ మీదే ఆన్సర్ మీదే. రెడీగా ఉండండి. రెడీ సార్. ఫస్ట్ క్వశ్చన్, పాట మొత్తంలో కాంచన ఎన్నిసార్లు మోకాళ్ళ మీద కూర్చుంది? అనుష, హర్ష. 2 times. 2 మోకాళ్ళ మీద? షూర్. 2 times. కన్ఫర్మ్? ఓకే, అనుష, హర్ష, దట్ ఈస్ ఏ రాంగ్ ఆన్సర్. 3 times. సబద ముగియు వరకు రెప్పలకేది కునుకు అదిలిస్తే నిన్నే బెదరు కదిలొస్తే భూమి అదురు కంటి ఎరుపు చూడు ఆరిపోని సెగలు రేపు ముష్కర ముక్కలు మూడుల గుంటలు ముక్కలు చెక్కలు చిచ్చల కన్ను తెరుచుకున్నది జరుగునిక్కడ అసుర సంహారం. సో మీ 5,000 నుంచి మాకు 2,000 ఇచ్చేస్తే ఎంత సార్? 2,000 మాకు ఇచ్చేస్తే మీది 3,000 పాయింట్స్. కానీ హర్ష మాత్రం అమ్మాయిని చూశాడు, కిల్లిలా నోరి తినేద్దాం చెప్పేసింది. కనీసం అడగడం కూడా లేదు, డిస్కషన్ టైమ్స్ అని చెప్పి లేదా? కాన్ఫిడెంట్ గా చెప్పేసి. ఓకే, అయితే ఇప్పుడు మళ్ళీ సెకండ్ క్వశ్చన్ రెడీగా ఉండండి. అయితే కాంచన కాళ్లకు పట్టీలు, కమల్ సతీష్ అండ్ నాగతేష్. క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి? ఎన్ని పట్టీలు ఉన్నాయి కాంచన కాళ్ళకు? క్వశ్చన్ అది. ఆన్సర్ ఏంటి? 2 ఉన్నాయి. షూర్? కన్ఫర్మ్. ఓకే, కమల్ సతీష్ అండ్ నాగతేష్, దట్ ఈస్ ఏ రైట్ ఆన్సర్. అంటే క్వశ్చన్ ఏంటంటే కాంచన కాళ్ళకు పట్టీలు ఉన్నాయా లేవా అంటే ఉన్నాయి అనేది క్వశ్చన్. 2 పట్టీలు ఉన్నాయి అన్నారు కాబట్టి ఇచ్చాను, లేదంటే రాంగ్ అయ్యేది. ఓకే, వెరీ గుడ్. సో కమల్ సతీష్ అండ్ నాగతేష్ 7,000 పాయింట్స్. థర్డ్ క్వశ్చన్, హారతి ఇచ్చాక కాంచన ఎన్నిసార్లు పూలు? మాధురి, సతీష్. 4 times. క్వశ్చన్ ఏంటి? హారతి ఇచ్చినాక పువ్వులు ఎన్నిసార్లు ఓన్లీ పూజ చేశారు, అంటే పువ్వులు వేశారు అమ్మవారికి. సో తను ఆ పూలు చేసింది 4 times చేశారు. పూలు జల్లింది 4 times. షూర్? కన్ఫర్మ్. ఓకే, మాధురి, సతీష్, దట్ ఈస్ ఏ రైట్ ఆన్సర్. వెరీ గుడ్. వాళ్ళ కథలు ముగియ కంటి కొసల అగ్ను లెగయ కండగా ఒళ్ళు నరక కసిగా గొంతు కొరక. సో మాధురి, సతీష్ 7,000 పాయింట్స్. ఫోర్త్ క్వశ్చన్, కాంచన చేతుకున్న
కాంచన చేతికి దారం ఏ చేతి కట్టుకుంది? ఒకటే క్వశ్చన్, ఒకటే ఆన్సర్. కుడి చేయి కట్టుకుంది దారం. దారం షూర్, కన్ఫర్మ్. ఓకే, కమల్ సతీష్ అండ్ నాగతేష్, దట్ ఈస్ ఏ రాంగ్ ఆన్సర్. నేను క్వశ్చన్ చదవకముందు మీరు లాగేశారు కాబట్టి క్వశ్చన్ మీదే, ఆన్సర్ మీదే. కాంచనా చేతికున్న అని అన్నాను, నువ్వు దారమే చెప్తున్నావు, గాజులు చూడలా కదా. గాజులు కలర్ ఏమిటి అనే క్వశ్చన్. సో ఈ లోపల మీరు లాగేశారు కాబట్టి నువ్వు దారం అన్నావు, అది కాదు. గాజులు కలర్ ఏమిటి? రెడ్ అన్న ఇస్తాను, మెరూన్ అన్న ఇస్తాను. కలిసి వచ్చరా నిన్ను మింగి వేయ కాడి వచ్చరా రే రే రే. ఓకే, సో మీ 7,000 నుంచి మాకు 2,000 ఇచ్చేస్తే 5,000 కమల్ సతీష్ అండ్ నాగతేష్. 5th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. కాంచన మెడలో నుంచి కపాలం దండను. క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి? కపాలం ఏ చేత్తో తీసి ఏ చేత్తో తిప్పి పడేసింది? ఏ చేత్తో తీసి తిప్పి పడేసింది? అదే క్వశ్చన్ మీకు. కాంచిన చేతితో ఆ కపాలాన్ని రైట్ హ్యాండ్ తో తీసి రైట్ హ్యాండ్ తో వేసి. మాధురి సతీష్, దట్ ఈస్ ఏ రాంగ్ ఆన్సర్. కాంచన మెడలో నుంచి కపాల దండని ఎన్ని రౌండ్లు గాల్లో తిప్పింది? గాలి లాగా వచ్చరా నిన్ను నరికి పోగులెట్టగొచ్చరా అనామగా కలిసి వచ్చరా. సో మీ 7,000 నుంచి మాకు 2,000 ఇచ్చేస్తే మీది 5,000 పాయింట్స్. ఓకే, మరి ఐటమ్ రాజా పూర్తి అయ్యేసరికి అనుష, హర్ష 3,000 పాయింట్స్, కమల్ సతీష్, నాగతేజ 5,000 పాయింట్స్, మాధురి, సతీష్ 5,000 పాయింట్స్. వెరీ గుడ్. సెకండ్ రౌండ్ అయిపోయింది, ఇప్పుడు థర్డ్ రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు కాస్కో నా మాస్పత్రి. ఏంటది? ఎస్, ఓకేనా? స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ కాస్కో నా మాస్పత్రి. ఓకే హర్ష, ఇదే మరి దానికి హై చెప్పు. హై చెప్పు దానికి. అది లేదు సార్, మీ స్టైల్లో చెప్తారు కదా, డోంట్ గో అవే, ఆ టైప్ లో చెప్పండి. మళ్ళీ అది చెప్పండి. డోంట్ గో వే అంటే అది ఏ వే అవుతుంది, దానికి 1 వే ఉంటది. అన్న ఇది ఆడదాం మగదా? ఆడదాం మగదా? ఆడదాం. దానికి కొమ్ములు అలా ఉన్నాయి, మంచి బలంగా ఉంది. నువ్వేమనుకుంటున్నావు? అది జెంట్స్ అనుకుంటున్నాను. జెంట్స్ అనుకుంటున్నావు. సరే పని చేయి, అది ఆడదో మగదో నువ్వే వెళ్ళి టెస్ట్ చేయి, నీతోనే మొదలుతావు. వెళ్ళు. ఏంటో సార్ రెండు ఇప్పుడు ఫైట్ చేస్తా. హాయ్ హలో ఓకే సారీ పడేసే కింద. సారీ చెప్తే స్టేలో ఉంటుంది. సారీ చెప్పు. సారీ. ఓకే సారీ మిస్టర్ నందిని. కిస్ ఇవ్వరా రే. నందిని పడుకోలేదు. రెడీయా? రెడీ సార్. రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. వెరీ గుడ్, చాలా బాగా చేసావు. ఇగో
నువ్వు దానికి నేను ఇవ్వకపోయినా నేనే నీకు ఇస్తాను దా. వదులుతలేదు, కింద పడ్డా కూడా వదులుతలేదు. ఆ? కింద పడ్డా కూడా వెరీ గుడ్. కాకపోతే దానిపైన కంటిన్యూగా ఉండుంటే బాగుండేది. 4-5 సార్లు కింద దిగిపోయావు, ఎక్కావు. సరే రాజా, నీకు నేను 4000 పాయింట్స్ ఇవ్వలేను రాజా. రాజా అంతే రాజా. అంతే రాజా. ఐ లవ్ యూ రాజా. అక్కడ చెప్పు. బంగారు రాజా. ఐ లవ్ యూ. వద్దు నాన్న. హర్ష హర్ష దూకు. మీరైనా దాన్ని మంచిగా మనకి 25 షూటింగ్ ఉంది. 25 ఉందా? అయిపోయింది. తిరుగుతూనే ఉండు. ఉండు. ఆగు ఆగు ఆగు. ఇగో హర్ష గారు కొంచెం స్టే 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 Stay స్టే. tuned. రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. కాదు 1 మినిట్ అన్నాను, 1 సెకండ్ కాదు. ఎవరినైనా భయపెట్టగలరేమో దాన్ని భయపెట్టండి. భయపడండి దానికి. మీరైనా భయపెట్టేది మేము కూడా ఉన్నాం అంటున్నాం. ఓకే థ్యాంక్ యూ. బా సూపర్ అన్న. కానీ నువ్వే బెటర్. కానీ నాగరాజా అంతసేపు కూర్చున్నావు. వెరీ గుడ్, నువ్వే బెటరు. ఇప్పుడు నెక్స్ట్ సతీష్, ట్రై చేయి. రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. మీ ఆనందం ఏంటంటే కింద పడిపోయినందుకు, గెలుస్తాడనేందుకు కాదు. అంతేనా? పడిపోవడానికే. ఆ? సో గెలవకపోయినా పర్లేదు, ఎదుటి గెలవకూడదు. ఓకే, మరి దీని మీద ఎవరు కూడా 1 మినిట్ లేరు కాబట్టి దానికి మరి బాయ్ చెప్పండి. బాబు ఇది మామూలు లేదు సార్. బాయ్ రాజా ఐ లవ్ యూ. అరే మిమిక్రీ చేస్తేనే అది. వెరీ గుడ్. రాసుకోండి. మాస్పతి పూర్తయ్యేసరికి కమల్, సతీష్ అండ్ నాగతేజ్ 5000 పాయింట్స్, అనుష, హర్ష 3000 పాయింట్స్, మాధురి, సతీష్ 5000 పాయింట్స్. ఓకే, ఇప్పుడు మనం 4th రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఎంత చేట. ఏంటది? రెడీయా? స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ఎంత చేట. ఓకే నాగతేజ, ఇంకెవరి నువ్వు చేయగలవు? నూతన్ ప్రసాద్ గారి చెయ్యి. అదే 2014 ఆలీ 3 సీజన్ ప్రోగ్రామ్ కి మన హర్ష, సతీష్, ఈ అమ్మాయి పేరు తెలీదు, ఆ అమ్మాయి అండ్ కమల్ సతీష్ వచ్చారు. ఒక్కసారిగా ఆడదో మగదో తెలియదు కానీ నాగతేజ పుసుకునెత్తాడు. కానీ గరగర గరగర తిప్పేసి కింద పడేశాడు. వెరీ గుడ్, సూపర్. ఓకే, వెళ్ళి ఒక బాల్ తెచ్చు. ఏ బాల్? ఏ బాల్ కాదురా. ఏం బాల్ తెచ్చుకుంటావు? ఎల్లో చూసా నీ షర్ట్లో ఎల్లో. అవునా? చూద్దాం. ఇలాగే అన్నోళ్ళు మరి వాళ్ళే గెలుస్తాను చెప్పలేము. ఓకేనా? ఈ కలర్ మాత్రమే తీయాలి. ఓన్లీ ఎల్లో. ఓకే, పట్టుకో. ఎక్కడ నీ పార్ట్నర్ ఎక్కడ? సతీష్. పట్టుకో. ఒకటి ఎట్లండి, ఒకళ్ళు అటు ఒకళ్ళు ఇటు ఉండండి. రెడీ రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్.
బంగారు రాజా నువ్వు సూపర్ రాజా వేసావు బా ఇంకొక్క అవకాశం ఫస్ట్ నుంచి నేనేం చెప్పానంటే వేరే కలర్ కానీ దాంట్లో పడితే నీ తీసిందని దాంట్లో వేస్తానని చెప్పాను. సో డెఫినెట్గా ఇది మరి అబ్జెక్ట్ చేస్తారు. ఓకేనా? ట్రయల్ షూట్ ట్రయల్ షూట్ అవును. సో ఇప్పుడు ఏం చేస్తానంటే అంటే ఇది వేసారు కాబట్టి దీన్ని అలా వేసేసి మీరు తీసిన దాంట్లో ఒక 4 తీసేస్తాను. ఓకేనా? ఎందుకంటే అసలు ఎవరు అంత మనోళ్ళే కాబట్టి నేను మాట్లాడుతున్నాను. పట్టండి. 1 2 3 ఎక్కువ బాధపడకరే అసలు మొత్తం 4 చాలా తీసిన దాంట్లో 4 అన్నా. 5 6 7 8 9 తీశారు కాబట్టి దాంట్లో 4 వేసే అక్కడక్కడ ఒకటి వేసేసి బాధపడితే వెయ్యి అంతే వెయ్యి ఇంకోటి అంతే. 9లో 4 తీసేస్తే 5 అంటే 10,000 పాయింట్స్. ఓకే ఓకే హర్ష ఒక బాల్ తెచ్చుకోండి. ఒక బ్లూ అక్కడ ఉంది మూసేస్తున్నాడు. ఇది బ్లూ అక్కడ బ్లూ ఉంది అది మూసేస్తున్నాడు. సరే ఓకే హర్ష ఇదిగో రెడీ స్టార్ట్ ద మ్యూజిక్. తొందరపాటు. ఓకే ఇందాక వాళ్ళకి తప్పు జరిగింది మీకు తప్పు జరిగింది కాబట్టి మీ దాంట్లో కూడా తీసిన దాంట్లో 4 తీయాలి. ఓకేనా? పట్టమ్మ పట్టు. 1 2 3 4 5 6 7 8 9 10 11 అని 11లో తీసేమ్మా ఒకటి తీసేమ్మా. 1 లెక్క పెట్టు 2 ఇప్పటికే 4 3 4 ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. ఓకే 7 అంటే 14,000 పాయింట్స్. నువ్వేం చెప్తావు సతీష్? జోక్ చెప్పు. చెప్పు. యాక్చువల్గా మాకన్నా ముందు మన జబర్దస్త్లోనే ధనరాజు వేణుగోపాల్ చేశారు. వాళ్ళందరూ మానేస్తే నాగబాబు గారి దగ్గరికి వెళ్ళారు. సార్ మరి మేము జబర్దస్త్లో ఇచ్చారు మరి ఎలా బతకాలి సార్? మీరు ఏమీ లేదు ఒక ట్యాక్సీ కొని ఇస్తాను పంజాగుట్ట నుంచి అమీర్పేట వరకు హైటెక్ సిటీ నుంచి అమీర్పేట వరకు ట్రిప్లు వేసుకోండి మీ 6 హ్యాపీగా సెటిల్ అయిపోతారు. ఒకరోజు 5 ట్రిప్లు వేసారు మళ్ళీ ఇంకో రోజు 10 ట్రిప్లు వేసారు. ఒక్కడే ఎక్కట్లేదు దగ్గరికి వెళ్ళి ఏంటి సార్ కారు కొనమన్నారు ఎవడు ఎక్కట్లేదండి. డోర్ తీసారండి. సిట్టింగ్ ఎంత? 6 మీరు ఎంతమంది? 6 మీ 6 అందులోనే కూర్చుంటే ఇంకోటి చెల ఎక్కుతాడు రా. వెరీ గుడ్. అదే సతీష్ ఒక బాల్ తెచ్చుకోండి వేరే కలర్. ఓకే రెడీ వెళ్ళండి. ఇదిగో మనం 8 వేస్తే చాలు. 8 ఇంకోటి వేరేది ఏదైనా రెడీ ఈ కలర్ మాత్రమే. ఓకేనా? రెడీ స్టార్ట్ ద మ్యూజిక్.
అమ్మా దా, పట్టుకో పడే 1 2 3 4 5 6 చాలు 7 చాలు. ఇంకొకటి దట్స్ ఇట్. బా వెరీ గుడ్. మనమే ఎక్కువ తీసాం, మీరే వేశారు రెడ్ బాల్. 9 తీశారు కాబట్టి 18,000 పాయింట్స్. వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్. ఎంత చాట పూర్తయ్యేసరికి కమల్, సతీష్ అండ్ నాగతేజ్ 15,000 పాయింట్స్, అనుష, హర్ష 17,000 పాయింట్స్, మాధురి, సతీష్ 23,000 పాయింట్స్. Ali 316, who is the Katravalli, the winner? Katravalli, Madhuri and Satish, and our movie family. బయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే వారే వాహాలి బెర్రీ ఫోజులే బయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే వారే వాహాలి బెర్రీ ఫోజులే థోడా 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 చేసింది నన్ను తుక్కుడా తుక్కుడా తుక్కుడా. థ్యాంక్ యూ. ఓకే మాధురి, సతీష్ మీరు 23,000 పాయింట్స్ గెలుచుకున్నారు. ఇంటూ 9 times మీరు గెలుచుకున్నారు 2,07,000 రూపీస్. తీసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్, మీకు ఆల్ ది బెస్ట్. ఓకే, మళ్ళీ వచ్చే వారం మరో కొత్త పార్టిసిపెంట్స్ కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, షబ్బ ఖైర్. Ali 316, who is the Katravalli, ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ లో చూడాలనుకుంటున్నారా? అయితే www.youtube.com ఈటీవీ తెలుగు ఇండియాలో చూడొచ్చు. వాళ్ళ కథలు ముగియ కంటి కొసల అగ్నులెగయ కండ కండగా ఒళ్ళు నరక కసి కసిగా గొంతు కొరక మృత్యు వచ్చి కేకలిడగా ప్రళయనాదం జగతి వినగా చుక్క చుక్కగా నెత్తు రోడ దిక్కులన్నీ నక్కి చూడ చిత్రహింస చేయుచుండ శత్రువులే మాసిపోవగా విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన మరణ మృదంగమ్మై నేను చీల్చవచ్చే కాంచన కసిక 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 నిన్ను ఖండించేసి పోగా కాల రాచి నేడు నీ కథ ముగించేసి పోగా వచ్చింది 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 రా హోరు గాలిలాగా వచ్చరా నిన్ను నరికి పోగులెట్టగొచ్చరా ఆడామగా కలిసి వచ్చరా నిన్ను మింగి వేయ కాళికొచ్చరా రే 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 విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన మరణ మృదంగమ్మై నిన్ను చీల్చవచ్చే కాంచన మలలు అగ్ని కురియ కన్నుల మంటల సెగలు మెర్రయ అకల వేళల వేటకు వచ్చే లోకమదిరిపోగా అక్కడి నక్కలు చేతికి చిక్కంగా రకసి ముక్కల పీకలు నొక్కంగా కాళిక నాలుక తెరుచుకు వచ్చే కాలమాగిపోగా కొమ్ముల పాముల గోధుమ తాచులు అందంగా మెరిసే నగులు కట్ల పాము చుట్ల పాము తెల్లంగా మెరిసే నగులు అడగ పాము మన్ను పాము నీటైన నీటి పాము గుట్టల నగులు తోడై వచ్చిందే గాలిలాగా వచ్చరా నిన్ను నరికి పోగులెట్టగొచ్చరా ఆడామగా కలిసి వచ్చరా నిన్ను మింగి వేయ కాళికొచ్చరా రే 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 విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన మరణ మృదంగమ్మై నేను చీల్చవచ్చే కాంచన చేసిన సబద ముగియు వరకు రెప్పలకేది కులుకు కులుకు అదిలిస్తే నిన్నే బెదరు కదిలొస్తే భూమి అదురు కంటి ఎరుపు చూడు చూడు ఆరిపోని సెగలు రేపు ముష్కర ముక్కలు 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 మూడుల గుంటలు ముక్కలు చక్కలు చిచ్చల కన్ను తెరుచుకున్నది జరుగునిక్కడ అసుర సంహారం